మూయబడెను. ఇది ఎప్పుడు జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో నుండి తిరిగి లేచిన తరువాత సాయంకాలమున ఇది జరిగింది. ఒక ఇద్దరు ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వెళుతున్నారు. ఎక్కడి నుండి? యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. వెళ్తూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏ విషయంను గురించి వారు మాట్లాడుకుంటున్నారు అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని గురించి వారు మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందంటే ఈ సంగతులన్నిటిని గూర్చి ఒక్కరితోనొకరు సంభాషించుచుండిరి. ఈ సంగతులను గూర్చి, ఏ సంగతులను గూర్చి? యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఆశ్చర్య కార్యములను గూర్చి, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయినటువంటి వాటిని గూర్చి, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి వాటిని గురించి వారు ఏం చేస్తున్నారంట? ఒకరితోనొకరు సంభాషణ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారు చూడండి యేసయ్యను గూర్చి మాట్లాడుతున్నారు. దేవుని వాక్యంలో కూడా మనకేం చెప్పిందంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. దేవునికి స్తోత్రం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. వేటిని గూర్చి మాట్లాడాలి? దేవుడు చేసిన కార్యాలను గూర్చి. వేటిని గూర్చి మాట్లాడాలి? దేవుని గూర్చి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దేవుని గూర్చి మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడు. దేవుని యొక్క ప్రేమ నేను పొందుకోకపోతే, దేవుని కనికరము నా మీదకి రాకపోతే నేనేమైపోయేవాడినో, నేను దేవుని యొక్క ప్రేమలో నేను ఉండకపోతే నేనేమైపోయేవాడినో చెప్పాలి పిల్లలకి మనం. దేవునికి స్తోత్రం. మాట్లాడాలి పిల్లలతో, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, భర్త భార్యతో మాట్లాడాలి, భార్య భర్తతో మాట్లాడాలి, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు దేవుని గూర్చిన విషయాలు తెలిస్తే తల్లిదండ్రులకు చెప్పాలి. ఇరుగు పొరుగు వారు దేవుని విషయాలు మాట్లాడుకోవాలి. దేవుని వాక్యమును గూర్చి సంభాషణ చేయాలి. దేవుని వాక్యం యొక్క లోతులను గూర్చి వివరంగా వారు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వేం సంభాషణ చేస్తున్నావు? నీ వేటిని గూర్చి మాట్లాడుతున్నావు? చాలామంది ఈ వేటిని గూర్చి మాట్లాడతారు. వేటిని గూర్చి మాట్లాడతారు? లోకంలో జరిగే వాటిని గురించి. అమలకలు ఊసులు మాట్లాడతారు, లేనిపోయిన విషయాలు మాట్లాడతారు. చాలామంది దేవుని పిల్లలైనటువంటి వారు కూడా, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు కూడా, దేవునిలో బలపడిన వారు కూడా ఎలాంటి విషయాలు మాట్లాడుతారు అనంటే లోక సంబంధమైన విషయాలు మాట్లాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసా? ఈ లోక వార్తలు నీవు చెప్పకుండా ఉండవలెను. ఈ లోక వార్తలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వేటిని గూర్చి మాట్లాడాలి? దేవునిని గూర్చి మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక మంచి సూచన ఏమని అనంటే, నేను నీకు ఆజ్ఞాపించుతున్నటువంటి వాటిని నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, దేవునికి స్తోత్రం, బిడలకు నీవు వీటిని నేర్పించాలి. అయ్యా, దేవుడు మనతో ఉన్నాడు, అబద్ధం ఆడకూడదు. పిల్లలకి చెప్పాలి. ఏం చెప్పాలి? అయ్యా, అబద్ధాలు చెప్పకూడదు.
బాలుల్లో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండన చేత అది వానిలో నుండి తొలగిపోవుననుంది. చిన్నపిల్లలు సాధారణంగా ఏం చెప్తారు? అబద్ధాలు చెప్తారు. ఎక్కడికి వెళ్ళావరా అంటే ఇక్కడికి వెళ్ళాను అంటాడు, కానీ వాడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళకి ఏం నేర్పించాలనంటే చిన్నప్పటి నుండి కూడా నీవు ఏం చేశావు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడని నేర్పించడమే కాదు, నీవు దాన్ని వారికి చూపించాలి. నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, నీ యొక్క ప్రభావం అంతా కూడా నీ పిల్లల మీద పడుతుంది. 90% పిల్లలు నీ దగ్గరే నేర్చుకుంటారు. 90% పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. తల్లిదండ్రులు ఎలాగా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. తల్లిదండ్రులు ఎలాగా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తారు. 90% తల్లిదండ్రులే పిల్లలకు ఉన్నతమైనటువంటి గురువులు. ఆ తర్వాత బళ్ళో టీచర్లు కానీ, సమాజంలో వ్యక్తులు కానీ ఆ తర్వాత. కాబట్టి నీ మీద ఉన్నటువంటి ప్రభావం, నీ ప్రభావం అంతా కూడా నీ పిల్లల మీద పడుద్ది. ఎవరైనా వచ్చి ఫలానా వ్యక్తి వస్తాడు, నేను ఇంట్లో ఉంటాను, నేను లేనని చెప్పు అని నీ పిల్లోడికి చెప్పావు అనుకోండి, అదే చెప్తాడు. ఏమని చెప్తాడు? అబద్ధమే చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆ యొక్క పిల్లవాడికి నువ్వేం నేర్పిస్తున్నావు? ఏమి ఆ పిల్లవాడి నీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు? గమనించండి, దేవుని బిడ్డలమైనటువంటి మనము యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు నీ దగ్గరే ఏదైనా సరే నీ దగ్గరే నేర్చుకుంటారు. నువ్వు ఇల్లు కదలకుండా ఉండు, నీ పిల్లలు గౌడి దాటితప్పుడు అడుగు. నువ్వు అబద్ధం ఆడకుండా ఉండు, నీ పిల్లల నోట అబద్ధం ఆడితే అప్పుడు అడుగు. నీవు సరిగా జీవించు, నీవు బాధ్యత కలిగి ప్రవర్తించు, నీ పిల్లలు కూడా బాధ్యత కలిగి ప్రవర్తిస్తారు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఏమనంటే, ఏం విత్తుతామో అదే కోసం మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఈ మాట రాయబడి ఉంది. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. వేటిని అభ్యసింపచేయాలి? దేవునిని గూర్చినటువంటి జ్ఞానాన్ని గూర్చి తెలియచేయాలి. అయ్యా, యేసయ్య మంచి దేవుడు, ఆయన మనకి ఇదిగో ఇలాంటి మంచి ఆశీర్వాదాలను దయచేశాడు. ఆయన నా జీవితంలోనికి రాకపోతే, ఆయన నేను నమ్ముకోకపోతే, ఆయన నేను గనక నా సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నేను ఇంకా ఎలాంటి బ్రతికేవాడినో తెలుసా? నేను ఇంకా చీకటిలో ఉండేవాడిని, అనేక రకాలైన దురలవాట్లకు, అనేక రకాల చెడు అలవాట్లకు బానిసైనటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. నాలో యథార్థత ఉండేది కాదు. ఎప్పుడైతే యేసయ్య నాలోనికి వచ్చాడో, యేసు ఎప్పుడైతే నా హృదయాన్ని మార్చాడో, నేను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డానని బిడ్డలకి చెప్పాలి. దేవునికి స్తోత్రం. పిల్లలకి ఎప్పుడైతే చెప్తారో ఆ పిల్లలు వాటిని మనసులో పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మా నాన్నగారు ఇలాగ సాపేసి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు, 10th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు వాక్యాన్ని చెప్పేవారు. ఎవరిని గురించి చెప్పేవాళ్ళు తెలుసా? అబ్రహాముని గురించి చెప్పేవారు, ఇస్సాకుని గురించి చెప్పేవారు, యాకోబుని గురించి చెప్పేవారు, దావీదుని గురించి చెప్పేవారు, యోసేపుని గురించి చెప్పేవారు. ఇలాంటి భక్తిపరులైన వ్యక్తులను గూర్చి, విశ్వాసుల వీరులను గూర్చి ఆయన నాకు చెబుతూ ఉంటే నా యొక్క హృదయంలోనికి ఆ యొక్క మాటలన్నీ కూడా నిండిపోతూ ఉండేవి. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ బిడ్డలకి దేవునిని గూర్చినటువంటి విషయాలను బోధిస్తావో అప్పుడు వారు దేవుని గూర్చిన భయాన్ని కలిగి ఉంటారు. దేవుని గూర్చిన విషయాలు బిడ్డలకి మనం చెప్పాలి. మా అమ్మగారు చెప్పేవారు, అయ్యా ఈ ఊరికి వచ్చినప్పుడు ఉండటానికి ఇల్లు లేనప్పుడు అద్దెల్లో తిరిగి, అద్దెల్లు అంటే ఎవరైనా ఇంట్లో ఉండమంటే ఉన్నప్పుడు ఆ ఇంటిని అలకడం, ఆ ఇంటికి శుభ్రం చేయడం, చేసిన తర్వాత మరలా ఇంకొక దగ్గరికి వెళ్ళడం, అక్కడ శుభ్రం చేయడం, చివరికి చాలా అసహ్యమైన ప్రాంతాన్ని కూడా ఇల్లు కట్టుకుందామని బాగు చేసుకుంటే అక్కడ కూడా ఉండవద్దని పంపించేస్తే అక్కడ రోడ్డు పక్కన చిన్నగా గుడిసె వేసుకుని, ఆ గుడిసె కూడా సరిగా లేకపోతే
వర్షం పడితే గొడుగు వేసుకుని మీ నాన్న నిద్రపోతే నేను గొడుగు పట్టి, మీ నాన్న గొడుగు పడితే నేను నిద్రపోయి, ఆ పెంట మీద పెంట పోగుల మీద ఉన్న గడ్డి తీసుకొచ్చి ఇంటి మీద వేసుకుని ఇలాంటి శ్రమల్లో నుండి, దేవునికి స్తోత్రం, ఇలాంటి పరిస్థితి ఇవన్నీ కూడా వారు నాతో చెప్తున్నప్పుడు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని శ్రమలు పడ్డారో, బ్రతకడానికి ఎంత పోరాటం చేశారో అని నా హృదయం అంతా కూడా ద్రవించుకుపోతూ ఉండేది. నా యొక్క తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడ్డారో అనేటువంటి విషయాన్ని నేను గ్రహించినప్పుడు చాలా వేదనకు గురవుతూ ఉండేవాడిని. ఆ విషయాలు మనసులో ఉండేవి. ఓ ఇంత కష్టపడ్డారా అని. వారిని పెద్దవారైన తర్వాత ఎలా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా ఇంత వయసు వాళ్ళకి వచ్చేసిందనంటే వారేదో ఉన్న పాటున పెద్దవారైపోలేదు, వారు ఉన్న పాటున అభివృద్ధి చెందిపోలేదు, వారి ఉన్న పాటున గొప్పవారిగా మార్చబడలేదు. వారి వెనక ఎంతో కష్టం ఉంది, వారి వెనక ఎన్నో అవమానాలు ఉన్నాయి, వారి వెనక ఎన్నో మరి కష్టాలు వారు చూచి ఈ రోజున నన్ను ఎంతటి వాడిని చేశారు అని కృతజ్ఞత కలిగి ఉంటారు నీ పిల్లలు. దేవునికి స్తోత్రం. చెప్పాలి, చెప్పడంలో తప్పేముంది. మన బ్రతికేంటి, మన పరిస్థితి ఏంటి. నేను పిల్లలకి చాలాసార్లు చెప్తాను. నేను పినమాకలంక నుండి పెద్దట్లిగాడి వరకు, పెద్దట్లిగాడి నుంచి పినమాకలంక వరకు చాలాసార్లు నడిచి వచ్చాను, లెక్కలేనన్ని సార్లు నడిచి వచ్చాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ మన పిల్లలకి నడిచెళ్ళడం తెలుసా? మీకు తెలుసా? తెలీదు. అంటే దేవుడు ఎలా మార్చేసాడో చూడండి. వాళ్ళకి చెప్పకపోతే తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారనంటే, వారు అనుకుంటారు మా నాన్న పుట్టిన కాడి నుంచి బండి మీదే తిరిగాడు, పుట్టిన కాడి నుంచి మంచిగానే ఉన్నాడు అనుకుంటే, దీని వెనక ఎంత కష్టపడ్డాము, ఎంత ప్రయాసపడ్డాము, ఎంత శ్రమ పడ్డాము అనేటువంటి విషయాలు వారికి తెలీదు. తెలియక వారు ఏం చేస్తారంటే టేక్ ఇట్ ఈజీగా, అంటే చాలా సింపుల్గా తీసుకుంటారు మనం పడిన కష్టం వారికి తెలియకపోతే. అందుకే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి వారి యొక్క కష్టాన్ని గురించి చెప్పండి, వారి బాధ్యతను వారికి గుర్తు చేయండి. ఏదో కొంత చదువుకోబట్టి కొంత ఒక మెట్టెక్కగలిగాం. హల్లెలూయా. ఒక మెట్టెక్కగలిగాం. మేము ప్రయాసపడేది, మేము బాధపడేది, మేము ఇంతగా ఆలోచించిన ఆ కారణం ఏమిటి అంటే, మీరు మాకంటే 10 మెట్లు ఎక్కాలని. హల్లెలూయా. మీరు మాకంటే ఉన్నతంగా జీవించాలని, మేము పడిన కష్టాలు మీరు పడకూడదని, మేము అనుభవించిన ఆశ్రమలు మీరు అనుభవించకూడదని, మేము పొందినటువంటి అవమానాలు మీరు పొందకూడదని, మేము ఏదైతే ఇబ్బంది పడ్డామో అలాంటి ఇబ్బందులు మీ జీవితాల్లోనికి రాకూడదని మేమేం చేస్తామనంటే, కడుపు కట్టుకుని చిరిగిపోయిన బట్టలు వేసుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలకి చూడండి, పుట్టినరోజుకు ఒకటి బట్టలు, పుట్టినరోజుకో జత, స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు, మళ్ళీ క్రిస్మస్ పండగకి, జనవరి పండగకి, ఈస్టర్ పండగకి. అమ్మ తల్లిదండ్రులమైన మా బతుకులకి క్రిస్మస్ పండగకే బట్టలు. పిల్లలకి తెలీదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరేమనుకుంటారు? ఓ మా నాన్న మా అమ్మ దగ్గర డబ్బులు బాగున్నాయి, మాకు ఏమీ తక్కువ చేయట్లేదు. తక్కువ చేయడం కాదు, మీరు పిల్లల మధ్యలో ఆడుకుంటే పిల్లలు మిమ్మల్ని ఎగతాళి చేయకూడదని, మిమ్మల్ని అవమానపరచకూడదని, చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చాడ్రా అని నవ్వకూడదని, మేము బట్టలు కొనుక్కోవడం మానేసి మీకు బట్టలు కొని మిమ్మల్ని చక్కగా పెద్దవారిగా మంచివారిగా చూడాలని మేము ఆశపడతాం. దేవునికి స్తోత్రం. మంచిగా మీరు బ్రతకాలని ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ పిల్లలు వాళ్ళకి తెలియదు పాపం. ఏమనుకుంటారనంటే చాలా డబ్బులు ఉన్నాయి. అది వాస్తవం కాదు. డబ్బులుండి కాదు, ఏముంటుందంటే ప్రేమ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క బిడ్డ తమ తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. ప్రతి కుమారుడు కుమార్తె తమ తల్లిదండ్రులను అర్థం చేసి, ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఈ మాట నాకు చెప్తున్నారు, నా తల్లిదండ్రులు పదే ఎందుకు నన్ను ఈ విధంగా వారు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఎప్పుడైతే మీరు ఆ యొక్క విషయాన్ని గ్రహిస్తారో
పిల్లలు, దేవుడు మిమ్మల్ని చూస్తాడు, దేవుడు మిమ్మల్ని తగిన సమయమున ఆశీర్వదిస్తాడు, ఆయన మీకు ఉన్నతమైన భవిష్యత్తునిస్తాడు. ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రులను అర్థం చేసుకుంటారో, ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రుల యొక్క మాట వింటారో, ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రులకు లోబడతారో ఆ పిల్లలు ధన్యులవుతారు, ఆ పిల్లలు గొప్పవారు అవుతారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గనక తల్లిదండ్రులకు విరుద్ధంగా ఉంటే గనక చాలా వాక్యాలు ఉన్నాయి తెలుసా. మనకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలలో ఏం చెప్తాడు తెలుసా? నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అంట. ఎక్కువ నీవు కాలం జీవించాలంటే, సంతోషంగా బ్రతకాలంటే దేవుని వాక్యం ఒకటే ఆజ్ఞ ఇస్తుంది. ఏమంటాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నువ్వేం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నీ తల్లి నీ తండ్రి నీవు నీ యొక్క వారు నీ నీ యొక్క ఆశీర్వాదం కొరకు, నీ యొక్క మేలు కొరకు, నీ యొక్క ఉన్నతమైన భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది తల్లిదండ్రులకి ఈ విషయాలు తెలియదు. వారికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. దీర్ఘాయుష్మంతులగునట్లుగా ఏం చేయాలంటే తల్లిదండ్రులని సన్మానించడం అంటే ఒకటే వాళ్ళు చెప్పిన మాట వినడం. దేవునికి స్తోత్రం. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని చెడిపోమని చెప్తారమ్మా? ఏ తల్లిదండ్రులు ఏం చెప్తారా? ఏ తల్లిదండ్రులు చెప్పరు. ఏ తల్లిదండ్రులు చెప్పరు. భూమి మీద ఎంత చెడ్డోడైనా సరే, ఎంత తాగుబోతాడైనా సరే, ఎంత దళారోడైనా సరే పిల్లలకి ఏం చెప్తాడు తెలుసా? అరే చదువుకోండిరా, శుభ్రంగా ఉండండి, మీరు ఇదిగో ఇలాంటి చెడు అలవాట్లకు గురవద్దు, బానిసలవద్దు, మారండి, లేకపోతే మీరు చక్కగా బ్రతకండి అని చెప్తారు. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని చెడిపోమని చెప్పరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే పిల్లలు ఉన్నతమైన భవిష్యత్తు కలిగి జీవించాలని ప్రతి తల్లిదండ్రులకి కోరిక, ఆశ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అంటాడు, తన తల్లినైనను తన తండ్రినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. సామెతల గ్రంథం. తన తల్లినైనను తండ్రినైనను దూషించువాని దీపము కారు చీకటి. చాలామంది తల్లిదండ్రుల యొక్క విలువను తెలుసుకోవడం లేదు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసినటువంటి వారు ఉన్నారు. తల్లిని దూషించేవారు ఉన్నారు, తండ్రిని దూషించేవారు ఉన్నారు, తల్లిదండ్రులు ఏలెత్తి చూపించేవారు ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే తమ తల్లిదండ్రులను దూషిస్తారో, ద్వేషిస్తారో వారి యొక్క దీపము ఎక్కడ ఆరిపోద్దో తెలుసా? కారు చీకటిలో ఆరిపోద్ది. కారు చీకటి అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అంధకారమైనటువంటి పరిస్థితి. కారు చీకటిలో దీపం ఎంత విలువైందమ్మా? చాలా విలువైంది, అవునా? కన్ను కనబడినటువంటి కటికి చీకటిలో ఒక దీపం మన చేతిలో ఉంది అని అంటే మనకెంత ధైర్యం. మనం అర్ధరాత్రి 12 గంటలకి వాహనం మీద వస్తున్నాం, బండి మీద వస్తున్నాం, బండికి లైట్ లేదనుకోండి, ఏంటి మన పరిస్థితి? గుడ్డోళ్ళలాగా జాగ్రత్తగా రావాలి, అవునా? చూడండి, దేవుని వాక్యం చెబుతుంది, ఎవరైతే తమ తల్లిదండ్రులను దూషిస్తారో, ఎవరైతే తమ తల్లిదండ్రులను ద్వేషిస్తారో వారి యొక్క దీపము ఏమైపోద్దంట? కారు చీకటిలో అంధకారం అయిపోద్ది వారి బ్రతికంతే, చీకటి అయిపోద్ది వారి బ్రతికంతే. ఇంకా వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి ఆశీర్వాదం అనేది రాదు. ఎవరైతే తమ తల్లిదండ్రులను దూషిస్తున్నారో, తమ తల్లిదండ్రులను ద్వేషిస్తున్నారు. చాలామంది చెప్తారు ఏమనంటే, ఏమండి మా అమ్మగారు తక్కువ వాళ్ళు కాదండి, అసలు మా అమ్మగారు అంటే ఆమె నోరేసిన పడిపోద్దండి, అసలు ఆయన మాట కాని మాట అన్నీ అనేస్తుందండి అంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు కనుక, తల్లిదండ్రులు కనుక అంటారు, తల్లిదండ్రులు అంటారు, ఏమైనా అంటారు. దేవునికి స్తోత్రం. మా అమ్మగారు మీ అందరికీ తెలుసు,
చిన్న పిల్లోళ్ళలాగా తిట్టేది నన్ను. చిన్న పిల్లవాడిని ఎలాగైతే ట్రీట్ చేస్తారో అలాగ నన్ను అమ్మగారు పరలోక రాజ్యంలో చేరే వరకు, లోకాన్ని విడిచే వరకు కూడా అమ్మగారు ఏ మాట అయినా సరే, ఎంత మాట అన్నా సరే ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పడు. నన్ను అంటే అపవిత్రమైన మాటలు ఎప్పుడు మాట్లాడలేదు, కానీ కోపం వస్తే గద్దించేవారు, కోపం వస్తే కేకలేసేవారు, కోపం వస్తే ఎన్నో మాటలు కోపంతో నువ్వు ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు. నేను నిజంగా వాస్తవంగా అలా చేసేవాడిని కాదు, కానీ ఆ అమ్మగారి కోపం వచ్చేసేది. నాకు తెలుసు. నేను అనేవాడిని పాస్టర్ గారితో, పాస్టర్ గారు మా అమ్మగారికి సమయము సమీపిస్తుంది, ఈ టైంలో మనం ఏమీ నేను ఒక మర్మాన్ని తెలుసుకున్నాను. ఏంటంటే తల్లిదండ్రులు మనల్ని బాగా దూషిస్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద మనకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చిందనుకోండి ద్వేషం వచ్చేస్తుంది. ద్వేషం వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైపోతారు, వెళ్ళిపోతారు, అంతే. నేను ఎంత ఊపు పట్టేవాడిని తెలుసా. అసలు మా అమ్మ మీద కోపమే రాకూడదు, రానివ్వకూడదు. అసలు ఎప్పుడు ఇదే ఆలోచన ఇదే ఉండేది. ఒక తండ్రి కొడుకున్నారంట. తండ్రి మంచి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయాడు. కొడుకు కూడా మంచి ఉద్యోగం వచ్చింది. ఈ తండ్రి కొడుకులు మంచి ఫ్రెండ్స్గా ఉంటారంట. ఎంత ఫ్రెండ్స్ అంటే అసలు తండ్రి కొడుకులా లేకపోతే వీళ్ళు స్నేహితులా ఏంటి, వీళ్ళు ఒక తండ్రి కొడుకేనా అనుకునే వాళ్ళని చూసేవాళ్ళు. అలాంటి బాండింగ్ వాళ్ళ మధ్యలో ఉండేది, మంచి స్నేహం వాళ్ళ మధ్యలో ఉండేది. సరే, ఆయన సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. తండ్రి ఏమంటున్నాడంట కొడుకుని, అరే పనికి మాలినోడు ఇటు రారా అన్నాడంట. అరే ఏంటి మా నాన్న ఎప్పుడు అసలు ఇలాగ అనలేదు, ఏంటి ఇలా అన్నాడు అని చెప్పి, ఏంటి నాన్న అనంట. ఎరా ఎదవా, నేను చెప్పిన మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నావు అని చెప్పి బూతులు కూడా తిట్టేస్తున్నాడంట. అమ్మో ఏంటి మా నాన్న ఇలా బూతులు తిడుతున్నాడు, అసలు ఎప్పుడు తిట్టడే, మా నాన్న ఎందుకని ఇలాగా మారిపోయాడు, ఏం జరిగింది భార్యని అడిగంట. ఏమై మా నాన్న ఏంటి బూతులు తిడుతున్నాడు, నువ్వేమన్నా ఇసుకిచ్చావా ఏంటి మా నాన్న అంటే, అబ్బే లేదండి నేనేం ఇసుకిచ్చలేదే, అన్ని టైంకి ఇచ్చేసేనే అని చెప్తాను. మరేంటి చూస్తే కన్నా రోజుకి ఎక్కువైపోతుందంట. ఇది కొడుకుని దూషించడం, తండ్రి కొడుకుని తిట్టడం, అయిన దానికి కాని దానికి కొడుకు మీద ఏదో ఒక మాట అనడం, అది ఎక్కువైపోతుంది. దీనికి అనుమానం వచ్చింది, ఏమన్నా మా నాన్నకి మెంటల్ ప్రాబ్లం వచ్చిందంటవా అని చెప్పి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఏమండి మా నాన్నగారు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, నేను మా నాన్న అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటామంటే అసలు మా ఇద్దరి మధ్యలో ఏ దాపరికాలు ఉండవు, చాలా క్లోజ్గా ఉంటామండి. కానీ మా నాన్న ఈ మధ్యన మారిపోయాడండి, నన్ను అయిన దానికి కాని దానికి ఏదో ఒక మాట అంటున్నాడండి, నాకు ఏదో ఒక మాట అన్ని నన్ను బాధ పెడుతున్నాడు, తిడుతున్నాడండి అని చెప్పానంట. అంటే ఆ డాక్టర్ గారు అన్నాడంట, ఏమై నేను ఒక మాట చెప్తాను విను, మీ నాన్న నువ్వు ఎంత క్లోజ్గా ఉన్నారు నాకు తెలుసు, ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు మీ నాన్న గనక చనిపోతే నువ్వేమైపోతావు, నువ్వు బ్రతుకుతావా? మీ నాన్న నిన్ను ఒక్క మాట అనకుండా నీ మీద ఏది కూడా నిన్ను దూషించకుండా, నిన్ను ద్వేషించకుండా, మీ నాన్న ఒకవేళ మీరు అదే బాండింగ్ కంటిన్యూ అవుతూ మీరు ఒకవేళ అలాంటి టైంలో మీ నాన్న నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, మీ నాన్న చనిపోతే నిజంగా నువ్వు బ్రతుకుతావా అని ఆయన చెప్పాడంట, నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను మా నాన్న లేకపోతే. అందుకే ఎడబాటు కోసం దేవుడు ఏం చేస్తాడు, మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటామంటే మా నాన్నకి పని పాట లేదు, పదాక తిడతాడు, అయిన దానికి కాని దానికి నా మీద అరిచేస్తాడు అనుకుంటాం. కాదు, దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఎప్పుడు కూడా అపార్థం అనేది చేసుకోకూడదు, అపార్థము
చేసుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి దారిలో వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు, సంభాషణ చేస్తున్నారు. దేని గురించి సంభాషణ చేస్తున్నారంటే దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వాళ్ళు సంభాషణ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత నమ్మండి, ప్రపంచానికి వెలుగు వచ్చిందండి. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో ప్రపంచం వెలిగించబడింది, విద్య విస్తరించింది, ఆరోగ్యము విస్తరించింది, జ్ఞానము విస్తరించింది. దేవుని వాక్యములో ఒక మాట వ్రాయబడి ఉంది. 119వ కీర్తనలో అంటాడు, వాక్యము వెలువడిన తోడనే వెలుగు కలిగెను, తెలివి లేని వానికి అది తెలివిని పుట్టించెను, కలిగించెను అన్నది. చూడండి, వాక్యం అనగా ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడైతే వాక్యం వినబడుతుందో, ఎక్కడైతే వాక్యం ప్రకటింపబడుతుందో, ఎక్కడైతే వాక్యం విస్తరింపబడుతుందో అక్కడ ఏమి వస్తుందంటే వెలుగు వస్తుంది. దేవునికి స్తోత్రం. అక్కడ తెలివి మనుషులకు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితాల్లో వాక్యమునకు ప్రాధాన్యతను ఇవ్వండి. ఇదివరకు నరమాంస భక్షకుల మధ్యలోనికి దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని వెళ్ళి బలైపోయినటువంటి సేవకులు ఎంతోమంది. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన డాక్టర్ వృత్తి నాకపోతే డాక్టర్గా చదివిన తర్వాత, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఆయన మిషనరీగా పరిచర్య చేయడానికి ఆ ఆఫ్రికా ఖండంలోనికి ఆయన అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనేక సార్లు సింహాల నుండి తప్పించుకున్నాడు. అనేక సార్లు ఆయన ఇదిగో ఆ తెగల ప్రజల బారి నుండి తప్పించుకున్నాడు. వారు అనేక సార్లు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారు. ఆయన్ని అనేక సార్లు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుని కృపను బట్టి తప్పించబడ్డాడు. ఆ ప్రజలను వెలిగించాడు. హల్లెలూయా. ఆఫ్రికా ప్రజలకు దేవుని సువార్తను అందించారు. వారు ఎడ్యుకేటెడ్ అయ్యారు, అంటే వారు విద్య కలిగిన వ్యక్తులుగా, తెలివి కలిగినటువంటి వారిగా వారు మార్చబడ్డారు. వాక్యం లేకపోతే తెలివి ఉండదండి. ఎక్కువగా మీరు ఏమంటారంటే ఈ మాదిగాలో చదువుకున్నవారు ఎక్కువ ఉంటారు. కనీసం 10th క్లాస్ చదువుతారు, అవునా? 10th క్లాస్ కాకపోయినా కనీసం బస్సు బోర్డు అని చదువుతారు. మీరు అనుకుంటారు వాళ్ళు బాగా చదివిస్తారు అని. ఎందుకు చదివిస్తారు తెలుసా? నా చిన్నప్పుడు నేను పెద్దవాళ్ళు అంటుంటే విన్నమాట. ఏమన్నాను, కనీసం బైబిల్ చదవడం వస్తే చాలని. హల్లెలూయా. దేనికోసం? కనీసం బైబిల్ చదవడానికైనా చిన్నప్పుడు. ఎందుకంటే బైబిల్ మహాజ్ఞాన గ్రంథం. హల్లెలూయా. మహాజ్ఞాన గ్రంథం. కనీసం బైబిల్ చదవడం అయినా రావాలి అని చదివించేవారు. మిషనరీలు కూడా ఎందుకు విద్యను ప్రోత్సహించారు అనంటే, దేవుని వాక్యాన్ని చదివితే ఆ వాక్యం ఆ వ్యక్తిని వెలిగిస్తుంది, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని తొలగిస్తుంది, ఆ వ్యక్తిలో ఉన్న చీకటిని పారదోలుతుంది, ఆ వ్యక్తిని ఒక మహోన్నతమైన వ్యక్తిగా మార్చేస్తుంది. కాబట్టి విద్యకంత ప్రాధాన్యతను ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కారణం. అసలు అచ్చు యంత్రం కనుగొన్నప్పుడు మొట్టమొదటిగా ప్రపంచంలో ముద్రించినటువంటి గ్రంథము ఏది అనంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. జాన్ గుటెన్బర్గ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త దేవుని వాక్యాన్ని ముద్రించాలనేటువంటి సంకల్పముతో అహర్నిశలు కష్టపడి ఆయన ముద్రణ యంత్రాన్ని కనుగొని మొట్టమొదటిగా దేవుని వాక్యమును ఆయన ముద్రించాడు. ఇది ప్రపంచ రికార్డ్. దేవునికి స్తోత్రం. ఇక దీనిలో అనుమానాలు ఏమీ కూడా లేదు. దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యం చదువుతున్నారు మీరు? రోజు లేవంగానే బ్రష్ చేయంగానే చక్కగా వాక్యం చదువుతున్నారా? వాక్యం చదవాలి.
మొదటిగా కీర్తనల గ్రంథం చదవండి, రోజుకొక అధ్యాయం. తర్వాత సామెతల గ్రంథము 31 అధ్యాయాలు ఉంటాయి. సామెతల గ్రంథంలో ఎన్ని ఉంటాయి? 31 అధ్యాయాలు. రోజుకొక అధ్యాయం మీరు మీ పిల్లల చేత, తల్లిదండ్రులైనటువంటి వారు ఏం చదివించాలి? దేవుని వాక్యాన్ని చదివించాలి. సామెతల గ్రంథం అలాగే కీర్తనల గ్రంథం మీరు దేవుని వాక్యమును వారు చదువుకునేటట్టుగా ప్రోత్సహించాలి. ముఖ్యంగా తల్లులైనటువంటి వారు ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం. తండ్రికి తీరిక ఉండదు, ఎక్కువగా తల్లి మాటలే వింటారు. ఇంకోటి చెప్పనా, తల్లిదండ్రులు బైబిల్ చదివితే తండ్రి చదివినా చదవడండి పిల్లలు. నేను రోజు వాక్యం చదువుతా, కానీ పిల్లలు నన్ను చూసి కాదండి, ఎవరిని చూసి నేర్చుకుంటారు? తల్లిని చూసే నేర్చుకుంటారు. 100%. తల్లి ప్రార్థన చేస్తుందా, పిల్లలు ప్రార్థన చేస్తారు. తల్లి బైబిల్ చదువుద్దా, పిల్లలు బైబిల్ చదువుతారు. దేవునికి స్తోత్రం. ఇది మన యొక్క సమాజంలో ఉన్నటువంటి విధానం. తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద పడుతుంది అంతే. పిల్లలకి తల్లి ఒక మంచి ఉపాధ్యాయురాలుగా ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పిల్లలని బైబిల్ చదివే విధంగా ప్రోత్సహించండి. హల్లెలూయా. బైబిల్ చదవకపోతే మీ పిల్లలకి జ్ఞానం రాదు. బైబిల్ చదవకపోతే పిల్లలు తెలివి రాదు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఏమన్నది ఉందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. అంటే మీరు అనుకుంటున్నారు 10th క్లాస్ పాస్ అయినా, డిగ్రీ చదివినా, పిహెచ్డి చేసినా జ్ఞానం. ఆ జ్ఞానం వేరే, లోక జ్ఞానం అది. కానీ వ్యక్తిగతమైనటువంటి జ్ఞానం, సంస్కారము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం ఎంత అద్భుతమైనది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఏముంటుంది? రారా సిగరెట్ తాగుదాం అంటే అప్పుడు ఆ కీర్తన అంటది, ఆడు దుష్టుడు, ఆడితో వెళ్తే నువ్వు సిగరెట్ నీ కాడ అలవాటు అయిపోద్ది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలకూడదు. రారా సఫారీ గ్యాంగులు ఎందుకో ఉచితంగా ఊరికే ఒక మనిషిని చంపితే డబ్బులు లక్షలు. ఎంత దారుణం చూడండి. దేవుని వాక్యంలో దాని గురించి, నిర్దోషమైన ఒకరిని చంపుదాము రండి అని మీకు ఎవడైనా చెప్పినప్పుడు, అలా మీరు పాపుల మార్గంలో నీవు వెలుగు. పాపులు నిన్ను ప్రేరేపింపగా నా కుమారుడా నీవు ఒప్పుకోవద్దు. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, నువ్వు ఒప్పుకోవద్దని దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని జ్ఞానము వస్తుంది మీ బిడ్డలకి దేవుని వాక్యం చెప్పినప్పుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోటన. అపహాసకులు అంటే ఎవరండి? దారిపోయే వారిని చూసి వాళ్ళని వంకలెట్టి మాట్లాడడమే అపహాస్యం. వంకలెట్టి మాట్లాడడం. వాళ్ళ యొక్క హృదయం ఎంత గాయపడద్దండి. ఉదాహరణకి, పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా వెళ్తున్నారనుకోండి, ఆ వ్యక్తిని కామెంట్ చేస్తే బాధపడతారు కదా. నల్లగా ఉన్నటువంటి వారు ఎవరైనా వెళ్తున్నారనుకోండి, ఆ వ్యక్తిని కామెంట్ చేస్తే బాధపడతారు కదా. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇలాంటి వ్యర్థమైనటువంటి కామెంట్లు మనము చేయకూడదు. కామెంట్ చేయకూడదు, ఎవరిని కూడా అనకూడదు. అపహాస్యము, వారిని కించపరిచి, వారిని అవమానపరిచి నీవు ఆనందపడితే దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి వాడు కాదు. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతి వ్యక్తిని తన స్వారూప్యంలో, తన పోలికలో సృజించుకున్నాడు. కాబట్టి నీవు ఇతరులను ఎప్పుడైతే ఎగతాళి చేస్తావో, దేవుని వాక్యం అంటుంది దేవుణ్ణే నీవు ఎగతాళి చేసినట్లు. కొంతమంది భేదలైన వారిని, వీడు బతికి ఎప్పుడు ఇంతేరా, నా చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచి పడుకునేదాకా రెక్కలు మొక్కలైపోయి ఒళ్ళు హోనం అయిపోయేదాకా కష్టపడతాడు, కానీ వీడికి ₹1 కూడా ఉండదురా, వీడు బతికి ఏదో శాపం ఉంది వీళ్ళకి. దేవుని వాక్యం ఏమంటో తెలుసా?
బేదలను ఎక్కిరించువాడు తన సృష్టికర్తను నిందించువాడు. బేదలను ఎక్కిరించువాడు. చాలామందికి డబ్బు లేని వారన్నా, చాలామందికి సరైనటువంటి వసతులు లేని వారన్నా, సరైనటువంటి ఇల్లు లేని వారైనా, సరైనటువంటి సదుపాయాలు లేని వారైనా ఎంత ఎంత అలుసు అంటే, ఎంత చులకన అంటే ఊరికనే వాళ్ళని గురించి మాట్లాడతారు, కామెంట్ చేస్తారు. ఏమని కామెంట్ చేస్తారంటే, ఎందుకురా వీడు ఇంత కష్టపడుతున్నాడు, ఉండటానికి సరైన కొంపలేదు వీడికి. కామెంట్ చేయకూడదు, అలాగ మనం కామెంట్ చేయకూడదు. ఎందుకురా వీడు ఇంత కష్టపడుతున్నాడు, మంచి బట్టలు వేసుకోడు, కామెంట్ చేయకూడదు. ఎందుకో ఆయన వెనక ఏదో ప్రణాళిక ఉంది, ఏదో భారం ఉంది, ఎక్కడో ఆయన ఏదో వేదనతో కృంగిపోతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, బేదలను ఎక్కిరించేవాడు తన సృష్టికర్తను నిందించేవాడు. నీవు బేదలను చూసి ఎక్కిరిస్తే గనక, వాని నువ్వేదైనా కామెంట్ చేస్తే గనక, నీవు నీ సృష్టికర్తను ఎక్కిరించినట్టని నిందించే వ్యక్తివని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితంలో అలాంటివి చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దీనిని ధన్యుడు అంటాడు. ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. హల్లెలూయా. వాళ్ళు యేసుక్రీస్తుని గురించి సంభాషణ చేస్తున్నారండి, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవట్లేదు, దేవుని గురించి మాట్లాడుకున్నారు. మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 3వ అధ్యాయము మలాకీ గ్రంథము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి, ఆయనంట చెవియొగ్గి ఆలకిస్తంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటే. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏమ్మా సినిమాల గురించి మాట్లాడతారా, లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడతారా? మాట్లాడరు. ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని గురించే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దేవుడు మీకు చెవియొగ్గాడు ఎప్పుడైనా? మీరు మాట్లాడుకుంటుంటే చెవియొగ్గి ఆలకించాడా? నిన్న కైకలూరు మా తమ్ముడు నందిగామలంక నుండి దేవకాంత్ రెడ్డి వచ్చాడు. తమ్ముడు పొద్దున్నే అనయ్య నేను మీ దగ్గర రావాలనుకుంటున్నానని మెసేజ్ పెట్టాడు. రండి తమ్ముడు అని చెప్పి నేను మెసేజ్ పెట్టాను. మా తమ్ముడు ఏమనుకున్నాడంటే, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోదాం అనుకున్నవాడు పాస్టమ్ గారు టిఫిన్ పెడితే టిఫిన్ చేశాడు, మాట్లాడుకుంటున్నాం. టీ ఇస్తే టీ తాగాడు, మాట్లాడుకుంటున్నాం. అన్నం కూర వండేసింది, మాట్లాడుకుంటున్నాం. అన్నం తినే టైం అయింది. ఎంత అయితే మేము భోజనం చేసే టైం 1 గంట అయిపోయింది. భోజనం చేసాం, 2 అయిపోయింది, 3 అయిపోయింది. టీ పెట్టింది, టీ తాగేసాం, 4 అయిపోయింది. ఏం మాట్లాడుకుంటున్నాం అంటే అంటాడు, అనయ్య నీకు విషయాన్ని చెప్పాలని వచ్చాను. నందిగం లంకలో 2 రోజులు మీటింగ్లు అద్భుతంగా జరిగినాయి. అసలు నందిగం లంక వాళ్ళు అందరూ కూడా మనం పెట్టిన మీటింగ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. అబ్బా, అసలు నిజంగా దేవుని చిత్తాన్ని బట్టి పెట్టారా మీరు? మీటింగ్లు అయినటువంటి తెల్లారి ఆదివారం సాయంత్రం విస్తారమైనటువంటి వర్షం కురిసి మనం పెట్టినటువంటి మీటింగ్లు గ్రౌండ్ అంతా కూడా చెరువులాగా అయిపోయింది. అనయ్య నాకేమనిపిస్తుందంటే, అనయ్య అసలు మనం ఊరూరికి మీటింగ్లు పెట్టేయాలన్నయ్య. హల్లెలూయా. నేను కూడా అదే పిచ్చితనంలో ఉన్నా, నేను కూడా అదే పిచ్చిలో ఉన్నాను. ఆడొచ్చి అంటాడు, అనయ్య మనం కూడా నేను చెప్తున్నాను అనయ్య, మా ఊర్లో ఎలాగైతే పెట్టామో ప్రతి గ్రామంలో పెట్టాలి. ఎలా పెట్టాలనంటే
అనయా నీ దగ్గర సౌండ్ సిస్టమ్ ఉంది, ఇదిగో నేనేం చేస్తాను అంటే కుర్చీలు స్టేజీ నేను చూసుకుంటాను, బాబాయ్ దగ్గర లైట్లు ఉన్నాయి, కాబట్టి అనయ్య ప్రతి గ్రామానికి మనం వెళ్ళాలి, ప్రతి గ్రామాన్ని దర్శించాలి, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించాలి, ప్రతి సల్లారిపోతున్నటువంటి ఆత్మను బలపరచాలి, వారిని దేవుని కోసం రగిలించాలి. మాట్లాడుతుంటే నిజంగా మీరు నమ్మరు, మాట్లాడి 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 నీరసం వచ్చేసింది నాకు. దేవునికి స్తోత్రం. పేషెంట్ అయిపోయాను. ఎంత మాట్లాడుకున్నామో చూడండి. అంటే దేవుని విషయాలు మాట్లాడుకుంటుంటే టైమే తెలియదు. కొంతమందికి దేవుని విషయాలు చెప్పామనుకోండి, ఇప్పుడే వస్తామాగండి అని వెళ్ళిపోతారు. ఆ పిచ్చి ఉండాలండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆయన మీరు మాట్లాడుతుంటే ఆయన చెవియొగ్గి ఆలకించాడా? ఎప్పుడైనా మీరు మాట్లాడుతుంటే ఆయన ఆలకిస్తున్నాడని మీరు ఎప్పుడైనా విశ్వసించారా? మీరు మాట్లాడుతుంటే ఆయన వింటున్నాడనేటువంటి గ్రహింపు మీలోనికి ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు పనికి మాలినటువంటి విషయాలను కూర్చే మాట్లాడతాం. ఆడు గురించి, ఈడు గురించి, ఆమె గురించి, ఏమి గురించి అన్ని విషయాలు మాట్లాడు. దేవుని గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బెరయా అనే ఒక సంఘం ఉందంట, అపోస్తల కార్యముల గ్రంథంలో రాయబడి ఉంది. ఆ సంఘం ఎలాంటి సంఘం అంటే, దేవుని వాక్యాన్ని అపోస్తలులు ప్రకటించిన తర్వాత, దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత, ఈ బెరయా అనేటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేసేవారో తెలుసా? ఆ వాక్యము దేవుని వాక్యానికి సరిపోయిందా లేదా, వారు ప్రకటించిన వాక్యము దేవుని లేఖనాలలో ఉన్నదా లేదా అని వారు పోల్చుకునేవారట. దేవునికి స్తోత్రం. ఇవాళ ఎన్న వాక్యం ఇక్కడే మర్చిపోతున్నాం. ఏం చెప్పాడు అయ్యగారు? అబ్బో బాగా చెప్పాడండి. ఏం చెప్పాడు? బాగా చెప్పాడండి. ఏం చెప్పాడు? బాగా చెప్తాడు. దేవుని సేవకుడు వాక్యం చెప్పక ఏం చెప్తాడు? ఏం చెప్పాడు? బాగా ఏం చెప్పాడు అంటే, కొంతమందికి ఏం చెప్తారో తెలుసా? కొంతమందికి వాక్యం చెప్పరు, చెప్పిన ఆ లోకంలో ఉన్న విషయాలను గురించి చెప్తారు. లోకంలో జరిగినటువంటి విషయాలను గురించి, మా అయ్యగారు ఇవాళ తండ్రి కొడుకు గురించి చెప్పాడండి, అసలు ఆ తండ్రి కొడుకు అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళంట. ఈ విషయాలు చెప్తా. అసలు ఈ వాక్యం దేనిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు? ఎమ్మాయి మార్గములో ఇద్దరు వ్యక్తులు వారు ఇదిగో యేసు క్రీస్తుకు జరిగిన విషయాలను గురించి సంభాషణ చేసుకుంటూ వారు వెళుతూ ఉన్నప్పుడు దేవుడే వారి మధ్యలోనికి వచ్చాడన్న విషయాన్ని మీరు మర్చిపోతారు. దేవుడే చెప్పిన ఏది మీరు మీ పిల్లలతో వాటిని సంభాషణ చేయండి, మాట్లాడండి అని చెప్పిన విషయాన్ని మర్చిపోతారు. మీరు మాట్లాడుతుంటే యెహోవా ఆలకిస్తున్నాడు అని, చెవియొగ్గి ఆలకిస్తున్నాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోతారు. మీరు ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటారంతే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. 119వ కీర్తనలో 14వ వచనమా? ఇది చూడండి 11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. బాబా ఎంత చక్కని మాట. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును. మనిషి ఎందుకు పాపం చేస్తాడండి? హృదయంలో వాక్యం లేదు, హృదయంలో ఏం లేదు. మనిషి ఎందుకని పోసుకోలు మాటలు మాట్లాడుతున్నాడండి? మరదలు కనపడతామే వీడికి ఎక్కడ లేని దురద మాటలన్నీ వచ్చేస్తాయి అంతే. ఎందుకనండి? హృదయంలో వాక్యం లేదండి. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో, నేను చెప్పేది పెదాల్లో కాదండి, నోట్లో కాదండి. కొంతమందికి నోట్లో వాక్యం ఉంటుంది కానీ హృదయంలో మాత్రం వాక్యం. ఇది చాలా దురదృష్టకరం. మనమేమనుకుంటామంటే, అబ్బో ఎంత చక్కని శ్రేష్టమైనటువంటి వాక్యాలు చెప్తున్నారు, వీళ్ళు ఎంత భక్తి కలిగినటువంటి వ్యక్తులు. నేను మోసపోయానండి, స్వయంగా నేను మోసపోయాను. మా వదిన గారండి అసలు ఎంత భక్తి పరురాలని, ఎంత ప్రార్థన పరురాలు. ఏం చెప్పి తెలుసా? అయ్యా తెల్లవారుజాము 2 గంటలకు లేచి కన్నీటితో ప్రార్థన చేస్తాను. మంచిదే, చెయ్యాలి, మనం ప్రార్థన చేయాలి.
వాళ్ళ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడండి. ఈమె ఏమని తెలుసండి, అసలు వాళ్ళు పెళ్ళి నాకు తెలియదు అందండి నాతో. వాళ్ళ పెళ్ళి నాకు తెలీదు అస్సలు, నేను నా కళ్ళతో నేను చూడలేదండి. వీళ్ళ ఎపరాలు ఇంకుడి ఇంటికి వెళ్ళామండి మేము, నాకు తెలియదుగా మరి. పాస్టర్ నేను వెళ్ళాం, వాళ్ళు అంటారు ఏయ్ అసలు నువ్వెందుకు వచ్చావు అన్నారు. ఏమనే ఈ కన్నీటి ప్రార్థన చేసామండి. ఏంటంటే అంటే ఇదేనండి దగ్గరుండి పెళ్లి చేసింది అన్నారు. మరి తెలియదు అన్నారు. అర్ధరాత్రి 12 గంటలకే ఆధార్ కార్డు కావాలంటే ఆడావుడిగా ఆటో కట్టించుకుని పడతా లెగుతా నిద్ర మానేసి నా కొడుకు పెళ్లి చేసేయాలని ఏలూరు పరిగెత్తుకెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఎంత కథ నడిపిందో నాకు ఒక విషయం కూడా చెప్పలేదు. పెదాలతో దేవుని మాటలు పలకడం కాదండి, అంతరంగంలో దేవుని మాటలు ఉండాలండి. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వారి పాపానికి దూరంగా ఉంటారండి, వారు భయపడతారండి. దేవునికి స్తోత్రం. ఎవరైనా అందమైనటువంటి స్త్రీ కనబడినప్పుడు వెంటనే హృదయంలో ఉన్న దేవుని వాక్యం ఏం చెప్పి తెలుసండి, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అని చెప్పిద్దండి. కరెక్ట్గా చెప్పిద్దండి దేవుని వాక్యం. సజీవమైనదండి, మాట్లాడుద్దండి, గద్దిస్తుందండి, హెచ్చరిస్తుందండి, బుద్ధి చెప్పుద్దండి, మీకు సరి అయిన మార్గంలో నడిపిస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే మృతమైనది అనుకున్నారా? చచ్చిపోయినాడు మాట్లాడలేడు. చచ్చిపోయినాడు మాట్లాడతాడా? ఒరే నీ చెయ్యి లేపురంటే లేపుతాడు. ఒరే నువ్వు ఎక్కడున్నావురంటే నేను ఎక్కడే ఉన్నాను అంటాడా? అండో వాడు చచ్చిపోయాడు కదా, ఎందుకంటాడు అండో. మీరు చూసారా దేవుని వాక్యమును గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమందో తెలుసా? దేవుని వాక్యము సజీవమై ఎటువంటి 2 అంచెలు గల ఖడ్గము కంటే పదును గలదై శరీరాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం సజీవమైందండి. అందుకే ఈ రోజున భయపడిపోతున్నారు జనాలు. మారంకులు ఎక్కడ బయటపడిపోతాయి దేవుని మందిరానికి వెళ్తే. ఈడొచ్చి మా మధ్యలో మందిరం సంఘాన్ని కడితే లేకపోతే వాక్యాన్ని ప్రకటిస్తే మా బతుకులు బయట ఎట్టేస్తాడు ఈడు. నేను చాలాసార్లు నేను అయ్యగారు మా గురించి నువ్వు చెప్పేవని అన్నాడు. నేను యథార్థంగా వాళ్ళ గురించి చెప్పలేదండి వాక్యం. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడూ ఒక వ్యక్తిని ఉద్దేశించి దేవుని వాక్యాన్ని చెప్పనండి. ఆ అలవాటు నాకు లేదండి. అసలు నేను అలాంటి అవకాశం తీసుకోనండి. ఎందుకంటే ఇంత 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం నా ముందు ఉండగా నీ గురించి మాట్లాడవలసిన అవసరత నాకు లేదండి. ఇది నిజమండి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవడం చేతకాక నా మీద నింద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారండి. అలా చేయకండి, దయచేసి చేయకండి. సరి చేసుకోండి. దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యం గద్దించినప్పుడు, దేవుని వాక్యం బుద్ధి చెప్పినప్పుడు మీరు సిట్రైట్ అయిపోండి, అంతే. సరి అయిపోండి, అంతే. ప్రభువా నేను అలాంటి వ్యక్తిని, దయతో నన్ను క్షమించండి. దైవజనుడు మాట్లాడుతున్నాడు, నేను నిజంగా ఆ పాపంలో నిజంగా అలాంటి చెడు అలవాట్లో ఉన్నాను అని మీరు సరి చేసుకోండి. దేవునికి స్తోత్రం. నాకేం పని అండి మీ గురించి మాట్లాడడానికి? నాకేం పని లేదా? నాకు 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం నాకుంది. ఇందులో 4 వచనాలు చెప్పడానికే టైం సరిపోతుంది. నేను ఇంకా చాలా బాధపడిపోతున్నాను. అయ్యో ఇంకా దేవుని వాక్యం ఇంకా చాలా మిగిలిపోయిందే, నా బిడ్డలకు చెప్పవలసిన మాటలు ఇంకా అనేకమైన ఉన్నవే, ఇంకా నేను చెప్పలేకపోయానే, ప్రకటించలేకపోయానే అనే వేదనతో కురిగిపోతున్నటువంటి వ్యక్తిని నేను. నీ గురించి చెప్పవలసిన అవసరం నాకు లేనే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, నీ వాక్యం నా హృదయంలో ఉన్నప్పుడు నేను పాపమునకు దూరంగా. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వారు పాపానికి దూరంగా ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు మాట్లాడుతారు దేవుని గూర్చి, దేవుని వాక్యాలను గురించి, దేవుని విషయాలను గురించి అంటే ఎవరైతే దేవుని వాక్యం తమ హృదయాల్లో ఉంచుకుంటారో వారు దేవుని వాక్యమును మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఇంకో చోట ఉంటుందండి, మీ సంభాషణ ఎల్లప్పుడూ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. మీ సంభాషణ ఎలా ఉండాలి?
మీరు మాట్లాడుకునే మాటలు ఎలా ఉండాలి? మీరు మీ యొక్క డిస్కషన్ ఎలా ఉండాలి? కొంతమంది మాట్లాడుకుంటే పోట్లాడుకున్నట్టు ఉంటుందండి. కొంతమంది మాట్లాడుకుంటే పోట్లాడుకున్నట్టు ఉంటుంది. ఒసేయ్ అంటాడు. వీడు బుద్ధి లేనివాడు. భార్యను అలా పిలవచ్చండి? ఆమెకు తల్లిదండ్రులు పేరు పెట్టారండి. పెట్టారా లేదా? వీడు గడ్డి తినేవాడు కాబట్టి ఏమంటాడు? ఒసేయ్ అంటాడు. భారతదేశంలో మనకి సాంప్రదాయం అయిపోయింది భార్యను పిలవడం. ఇట్లా ఎవడు నేర్పించాడో ఏంటో మరి. అది గౌరవమా కాదు, ప్రేమ కాదు. ఏంటండి అనుకుంటూ వస్తుంది పాపం ఆవిడ. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏముంటుంది? మీ సంభాషణ, మీరు మాట్లాడుకునే విధానం ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు, ఉప్పు వేసినట్లు. దేవునికి స్తోత్రం. మీరు ఎంత మంచి కూర అయినా వండండి, ఉప్పు లేకుండా చేస్తే గనక అది ఎవరు కూడా తినరండి. మీరు మంచి మటన్ వండండి, మంచి ఫిష్ వండండి, మంచి కూరగాయలు ఏదైనా వండండి, ఉప్పు లేకుండా మీరు వడ్డిస్తే గనక మీరు వండిన కూర ఎవరు తినరండి. ఎందుకంటే అందులో ఏం లేదు? ఉప్పు లేదండి. ఉప్పు అంత ప్రాముఖ్యమైనది. అలాగే మీ మాటలు కూడా ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను. చక్కగా భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఒక ఫ్రెండ్స్ మాదిరిగా మాట్లాడుకోవాలండి. కొంతమందికి బయట ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారండి. భర్తకి బయట ఫ్రెండ్స్ ఉంటారు, భార్యకి బయట ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు బద్ధశత్రులాగా ఇంట్లో మాట్లాడు. ఈ పిల్లలు చూస్తారండి ఇదంతా కూడా. వీళ్ళు నేర్చుకుంటారు. ఇదేంటి మా నాన్న ఎప్పుడు, మా అమ్మ మా నాన్న అసలు ఎప్పుడు ప్రేమతో మాట్లాడుకోరు, ఎప్పుడు అరుచుకుంటారు కరుచుకుంటారు, వీళ్ళకేం పని పట్ట లేదని వీళ్ళు బాధపడిపోతాండి పిల్లలు. వాళ్ళ హృదయాలు చాలా సున్నితమైనవి. పిల్లల హృదయాలు, వాళ్ళ హృదయాలు నొప్పించకూడదు. ఒకవేళ దేవుని వాక్యం చేస్తుంది, భర్త మూర్ఖుడైనా కానీ భార్య తన ప్రవర్తన చేత భర్తనే మార్చుకోవాలండి. అంతే. భర్త మూర్ఖుడైనా కానీ, భర్త ఎలాంటోడైనా కానీ భార్య తన ప్రవర్తన చేత భర్తని సైతం వాక్యము లేకుండానే, నేను నిలబడి గంట వాక్యం చెప్పాను చూడండి, ఇంతసేపు చెప్పవసరం లేదు. మీరు మీ ప్రవర్తనతో చూపించాలి. దేవునికి స్తోత్రం. ఆడు చెయ్యెత్తాడు అనుకోండి, మీరు కర్రచిని కొడితే ఆడు మారతాడా? ఏంటండి అన్నారనుకోండి, ఓరు మా భార్య అని చెయ్యెత్తే ఏంటండి అంది, నేను అనవసరంగా చెయ్యెత్తానని బాధపడిపోవాలి. దేవునికి స్తోత్రం. మారిపోయి మారు మనసు పొంది నీ వెనకాల పరిగెత్తుకుంటూ రావాలి. అంతేగాని ఆడు చెయ్యెత్తాడు, నువ్వు కర్రెత్తే ప్యాట్ను కొట్టావనుకోండి, ఆడు పెద్ద గొడ్డలు ఎత్తుకుంటాడు. దీని బాతలనే కూడా నరికేయాలండి. అర్థమైందా? దయచేసి అలాగా ఉండకండి. ఎలా ఉండాలంట? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను. కృపాసహితం అంటే ఏంటండి? ఒకవేళ ఏదైనా తెలుసో తెలియకో భర్త ఏదైనా పొరపాటు చేశాడు అనుకోండి, అయ్యా అలా కాదయ్యా, కృప అంట, అది కృప. దేవునికి స్తోత్రం. ఎందుకు చేసేవాళ్ళ? ఎందుకు అమ్మేసేవయ్యా స్థలం? మన పిల్లలకు ఉండేది కాదు. ఎందుకు చేసేవయ్యా అలాంటి పని అని కృపాసహితంగా మాట్లాడుకోవాలి. భార్య ఏదైనా పొరపాటు చేసినా అలాగే కృపాసహితంగా, ఎందుకు అలా చేసావు, మన పిల్లలు ఏమైపోతారు, మన పిల్లల పరిస్థితి ఏంటి అని కృపాసహితంగా చక్కగా మాట్లాడుకోవాలి. మన మాటల్లోనే ఆ మాధుర్యము ఆ బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఒక మాట ఉంది, జీవ మరణములు నాలుక వస్తున్నాయి. నువ్వు జీవించాలన్నా, ఏదైనా కలిసి ఉండాలన్నా, విడిపోవాలన్నా, అందుకే 133వ కీర్తన సునీత చదివింది కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అది అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును, అతని ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలెనని యెహోవా. చిన్నపిల్లలు చక్కగా ఇలాంటి కీర్తనలు మీరు బట్టి పట్టండి, బై హార్ట్ చేయండి.
ఏమంట అక్కడ ఏముండాలంటాడు దేవుడు? ఆశీర్వాదము ఎక్కడ? ఐక్యత కలిగి ఉన్న చోట. దేవునికి స్తోత్రం. అలా మీరు ఉండాలండి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మధ్యలోకి యేసయ్య వచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఎవరి మధ్యలోకి? ఎమ్మాయి దారిలో మాట్లాడుకుంటున్న వ్యక్తుల మధ్యలోకి యేసయ్య మీరు మాట్లాడుకుంటూ వస్తాడు మీ మధ్యలోకి. ఉంటాడు తప్పనిసరిగా. దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఆయన అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీవించిన నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. మన మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఆయన కృప మనకుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంతోషంతో మన జీవితాల ముందుకు నడిపిద్దాం. ముఖ్యంగా ఈ బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేద్దాము. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో మంచి గ్రూపుల్లో జాయిన్ అయ్యి ఇంకా విద్యాభ్యాసాన్ని మంచిగా ముందు కొనసాగించాలని ప్రార్థన చేద్దాము. దేవుడి బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ వాక్యమును నీ బిడ్డలకు వివరించడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి నూరంతలుగా ఫలింపజేసి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయించిన మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది.